మచిలీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కాడికి రావడం జరిగింది. రాత్రి కోటి సంతకాలతో అంగన్వాడీలు వినతి పత్రం తీసుకెళ్లి సీఎం గారికి ఇద్దామని వాళ్ళ యొక్క కష్టోకాలు చెప్పుకుంటూ వస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ ఈ ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు. మాకు కాళహస్తి నుంచి ఫోన్ వచ్చింది, మా వాళ్ళు అక్కడ ఉన్నారంట, వాళ్ళకి నీళ్లు లేవంట, తినడానికి ఫుడ్ లేదంట, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు. అంటే నిజంగా ఇవాళ వరకు నాకు 59 ఏళ్ళ ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఇదే చూడటం. ఒక ఆడపడుచులు మన ఇంట్లో ఉంటారు, మన అమ్మలు ఉంటారు, మన తల్లి ఉంటారు, అది కూడా ఆలోచన లేకుండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పోయే రోజులు వచ్చినప్పుడు ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. మీరు ఇవన్నీ చేయకపోతే మధ్యాహ్నం కల్లా ఉధృతం చేసేస్తాం. వేల మందితో అరెస్ట్ చేయడానికి ఇక్కడ మేము రెడీ అవుతున్నాం. వెంటనే ఈ యొక్క అంగన్వాడీల్ని రీచ్ చేయాలి, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. అప్పుడు దాకా అందరూ ఒకటైపోతారు. ఆ రోజు తెచ్చుకోమాకండి. ఎందుకంటే ఇప్పటికే ఆడపిల్లలను అరెస్ట్ చేశారని చాలామంది చెప్పుకుంటున్నారు. ఇది బయటకు వచ్చిందంటే ఇంకెవరికి తెలియదు. ఇది కానీ బయటికి తెలిసిందంటే మాత్రం బీభత్సం జరుగుద్ది. వెంటనే ప్రభుత్వం అధికారులు కూడా ఇలాంటి వాటికి సహకరించమండి. ఇలాంటివి మేము చేయమండి, మా ఉద్యోగాలు ఉన్నా పోయినా పర్లేదని చెప్పి ప్రభుత్వాన్ని అనాలి మీరు. ఎందుకంటే ఆడవాళ్ళని నైట్ పూట తీసుకొస్తారండి, ఎక్కడన్నా ఉందా? ఎవరన్నా ఉంటే వెంటనే పంపించేస్తారు. ఇప్పుడు మామూలుగానే స్టేషన్లో పెడితే రాత్రికి వదిలేస్తున్నారు. అలాంటిది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎన్ని బాధలు పడతారు వాళ్ళు. మనలాగా ఎక్కడ పడతారు స్నానాలు చేయడానికి, ఎక్కడ పడతారు ఉంటా కుదురుద్దా? ఇది దుర్మార్గమైన ఆలోచన. ఈ మన జగన్మోహన్ రెడ్డి తొందరగా పోయే రోజులు వచ్చినట్టు ఉన్నాయి, అందుకే ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు. దగ్గర 40 రోజులు మట్టి వాళ్ళు రాత్రి అనగా పగలనగా మరి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని పిలిచి అడగాలి, న్యాయమైన కోరికలు తీర్చిపోగా దుర్మార్గం ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండిస్తుంది.